దుఃఖం వస్తుంది. రైతు కంట నీరు. నాకు 24 ఎకరాల భూమి ఒక పైసే వాళ్ళకి వచ్చింది. రేవంత్ రెడ్డి ఏం చేస్తలేదు, పింఛన్ వస్తలేదు, ఏం వస్తలేదు. ఫోటోలు ఇచ్చి సప్పుదాకా కొన్నాం. రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు పని, వాడి గ్యారంటీ పడిపోతుంది. మన ఓటుకు పని పైసలు ఇచ్చినా తీసుకోము, ఎవరు ఇచ్చినా కానీ తీసుకోము. మనకు పని కావాలంటే పైసలు తీసుకోవద్దు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది మా అభిప్రాయం. మరి ఓటు ఎవరికి వేస్తారు? మేము నా ఇష్టం ఉన్నది చేస్తా. ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశం? మినిమం 50,000 అని ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నది. 50,000 ఓట్లు కేసీఆర్ రావాలి. ఈ గవర్నమెంట్ బాగలేదు. కేసీఆర్ గవర్నమెంట్ బాగుండే, ఈ గవర్నమెంట్ బాగలేదు. ఈసారి ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారక్క? తెలంగాణ టీఆర్. ఎప్పుడు వాళ్ళే తినిపోతారు మొత్తం. ఆంధ్రోళ్ళే మన పైసా అంతా అక్కడ మునిగిపోయింది అనాలి, ఇక్కడికి వెళ్ళి అంతా అక్కడ పంపించాలి. బీజేపీ కూడా ఉంది కదా, బీజేపీ అయితే అసలే. అన్నా నమస్తే, ఈసారి ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారన్నా? కేసీఆర్. ఎందుకన్నా? ఇంతకుముందు మంచి పనులు చేసిండు, ఆయనకి మంచిగా అని చేస్తాడు. రేవంత్ రెడ్డి ఏం చేయట్లేదా? రేవంత్ రెడ్డి ఏం చేస్తలేదు. ఏం చేయట్లేదా? చేస్తే ఎందుకు చేసిండని అంటాం, చేయకపోతే చేయలేమని అంటాం. ఈసారి ఎలక్షన్ లో మీరు పార్టీని చూసి ఓటేస్తారా, వ్యక్తిని చూసి ఓటేస్తారా? పని చేసిన వాళ్ళకి వేస్తాం, అంటే పని చేసేటోళ్ళని. వాళ్ళు ఏమంటున్నారంటే ఎలక్షన్ అప్పుడు మాకు డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి మేము ఏం పనులు చేయట్లేదు అంటున్నారు. తీసుకోకపోతే కూడా కష్టమే కదా, తీసుకున్నా కూడా కష్టం కదా. ఇచ్చినా ఇవ్వకున్నా దాని పద్ధతి కాదు. వేసి మనం ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకి మనం ఓటేయాలి. మీరు ఓటుకి డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి మేమేం మీకు ఏం పనులు చేయట్లేదు అంటున్నారు. మనం ఓటుకు పని పైసలు ఇచ్చినా తీసుకోము, ఎవరు ఇచ్చినా కానీ తీసుకోము. మనకు పని కావాలంటే పైసలు తీసుకోవద్దు, ఓటు పని చేసేటోళ్ళకి వేయాలి అంతే. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు, వాళ్ళు మిస్సెస్ గారు నిలబడుతున్నారు కదా, సానుభూతి ఓట్లు పడేదానికి అవకాశాలు ఉన్నాయా? ఇక ఏమో ఎవరు లెక్క వాళ్ళది, మన లెక్క మనకు చెప్తున్నాను. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ గారు నిలబడుతున్నారు కదా, అవి నిలబడుతుంది. సో వ్యక్తిపరంగా మంచి వ్యక్తి అని కొంతమంది అంటున్నారు, సో అది కూడా గెలుస్తారు అంటున్నాడు. ఇది మంచి అంటే ఇప్పుడు నాకు మంచి వ్యక్తి ఉన్నాను, నేను మంచి అంట. నీకు మంచి వ్యక్తి ఉంటే నువ్వు మంచివాడు అంట, అంతే కదా. దాంట్లో ఇప్పుడు ఒకరొకరు అన్నారు నువ్వు ఇట్లా అంటున్నావు అని కాదు. ఎవరు కొంతమంది మంచిగా ఉన్న వాళ్ళు ఎవరికి అనుకూలం ఉంటే వాళ్ళకి మంచివాళ్ళు అంట, అంతవరకే. ఇక మనకు ఆయన మంచివాడు కాబట్టి ఆయన నేను. సో ఫైనల్గా మీ ఓట్లు ఎన్ని ఓట్లు ఉన్నాయి, మొత్తం ఎవరికి వేస్తారు? మావి 2 ఓట్లు ఉన్నాయి. 2 ఎవరికి వేస్తారు? టీఆర్ఎస్. ఓకే, థ్యాంక్స్ అన్న. అక్క నమస్తే అన్న. ఈసారి ఎలక్షన్లో ఎవరు గెలుస్తారక్క? తెలంగాణ టీఆర్ఎస్. ఎందుకక్క? మాకు అన్ని బాగా చేశారు కాబట్టి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేదా? ఏం చేయలేదు మాకు. మీకోసం ఫ్రీ బస్సు పెట్టారు కదా. తక్కువనే. కేసీఆర్ వస్తే ఎలా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? పనులన్నీ బాగా జరుగుతాయి. అది ఎలా చెప్తున్నారు అంత ఖచ్చితంగా? మాకు అన్ని విధాలు మంచి చేశారు కేసీఆర్. 6 గ్యారెంటీలు వస్తున్నాయా? వస్తున్నాయి అంటే తక్కువ. ఇంతవరకు బస్సు ఒకటి, ఇంకా మిషన్లు ఒకటి వచ్చింది. అంటే మాకు రాలే, మా అమ్మ వాళ్ళకి. ఈసారి ఎలక్షన్లో మీరు వ్యక్తిని చూసి ఓటేస్తారా, పార్టీని చూసి ఓటేస్తారా? వ్యక్తిని చూసి. ఎందుకు? బాగా చేశారు కాబట్టి. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? మా ఇంట్లో 5 ఉంటాయి. 5 ఓట్లు ఎవరికి వేస్తారు? తెలంగాణకే. తెలంగాణకేగా. ఓకే అక్క, థ్యాంక్ యూ. అంటే మన తెలంగాణ వస్తుందో కాంగ్రెస్ వస్తుందో తెలియదు, బీజేపీ వస్తుందో అనుకుంటా విన్నా. ఎవరు వస్తే మీకు పనులు జరుగుతాయి అనుకుంటున్నారు? నాకైతే తెలుగుదేశం వేసింది పని, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, కేటీఆర్ తెలంగాణ. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, ఎలా వస్తున్నాయి పథకాలు, పనులు ఎలా జరుగుతున్నాయి, అభివృద్ధి? ఏం నాకు అర్థం కాదు, రాలేదు విషయం. మీకు పెన్షన్ అయ్యా వస్తున్నాయా? పెన్షన్ వస్తుంది. కేసీఆర్ అయితే 1000 రూపాయల పెన్షన్కు 2000 చేస్తాడు. ఇప్పుడు వీడు 4000 ఇస్తాడు, 4 పైసలు ఇస్తాడు ఎక్కువ. ఏం చేయాలి? మరి ఓటు ఎవరికి వేస్తారు? మేమా నా ఇష్టం ఉన్నది చేస్తా. పెన్షన్ వస్తుందా మీకు? పింఛన్ వస్తలేదు, ఏం వస్తలేదు. ఫోటోలు ఇచ్చి సప్పుదాకా కొన్నాం. ఎక్కడ తిరిగినా ఎవరు ఇవ్వలేదు. ఈసారి ఓటు ఎవరికి వేస్తారు? కేసీఆర్కి వేస్తాం. ఎందుకు? మాకు ఆయననే మంచివాడు. రేవంత్ రెడ్డి డబ్బులు ఇట్లేదా? ఆయన ఏమి ఇచ్చిండు? మీకోసం ఫ్రీ బస్ పెట్టాడు కదా. నేను ఎక్కుతున్నా, ఎవరు పోతాను నేను. అక్కడ దోబకన్నకు పొలం కన్నోళ్ళు కింద వాడిస్తున్నారు, చుట్టుపట్టు కొడుతున్నారు. కేసీఆర్ గాని వస్తే ఈసారి అన్ని పథకాలు ఇస్తారంటారు. ఆయననే రావాలి.
కేసీఆర్ రావాలి. భార్య రావాలంటారు. ఆ, అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఆయన వస్తేనే బాగా. ఆ. ఏమైనా సమస్యలు ఉన్నాయమ్మా ఇక్కడ? ఇక్కడ ఏం లేవు, అంత మంచిగా అంతా బాగుందా? రోడ్లు అన్ని బాగున్నాయి, కరెంటు అన్ని మంచిగా ఉన్నాయి. కానీ ఆ నీళ్లు మురికి నీళ్ళు వస్తున్నాయి అని ఈడాడ వస్తున్నారు. గవర్నమెంట్ ఎలా ఉంది? ఈ గవర్నమెంట్ బాగలేదు. కేసీఆర్ గవర్నమెంట్ బాగుండే, ఈ గవర్నమెంట్ బాగలేదు. పింఛన్లు వచ్చిన పింఛన్లు లేవు, మళ్ళా ఏం అభివృద్ధి కాకొచ్చింది. ఊరికి అడికెళ్ళి ఏడు దాకా చెప్తున్నా, అభివృద్ధి లేదు. రేవంత్ రెడ్డి పాలన మంచిది లేదు. సూపర్ 6 పెట్టారు కదా, సూపర్ 6 పథకాలు. సూపర్ సిక్స్ ఏమంటున్నారు? అది కరెంటు బిల్లు పాస్ కాకొచ్చినాయి. నా ఏ బిల్లు పాస్, బస్ ఒక్కటి పాస్ అయింది చూడు, ఆ బస్ ఒక్కటే పాస్ అయింది ఆయన అంతే. బస్సు పెట్టారు కానీ రేట్లు కూడా పెంచారు కదా. మళ్ళీ మా మీద పడుతుంది కదా భారం. అది ఆడవాళ్ళకు పెంచి ఆడవాళ్ళకి తక్కువ చేసిండు, మగవాళ్ళ మీద వేసిండు. ఇద్దరికి పట్టే కదా. అవును, ఆడతో పైసలు తీసుకొని వచ్చిండు, మొగలతో తీసుకుంటాడు. పోయేటోళ్ళకి అదే భారం. ఆడ వచ్చింది ఏం లేదు, ఖర్చింది ఏం లేదు. ఉన్న కొంగడి ఆడున్న కొంగడి ఆడినాయి. కరెంట్ బిల్ అంటారు, ఏది మాపు కాలేదు. ఎవరికి కూడా ఒక్క రూపాయి మాపు కాలేదు. ఇక్కడ ఒక్కరికి అయితే 100 మందికి చెప్తున్నాడు, ఒక్కరికి మాపు అయితే 100 మంది పేరు చెప్తున్నాడు. ఈసారి మాగొండ సునీత గారు నిలబడుతున్నారు కదా, వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత సానుభూతి ఓట్లు పడేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయా? ఇక ఆమెకేస్తారు ఈ అంకాలు అయితే మొత్తం. నవీన్ యాదవ్ గారు కూడా నిలబడ్డారు కదా, యంగ్ పీపుల్ నిలబడ్డాడు. ఇక ఆయన అదృష్టం. ఆయన గెలిచేదానికి అవకాశాలు లేవా? ఉంటాయి. అరే అదృష్టం, అది ఎవరు గెలుస్తాడో తెలియదు. చాలా మంది ఇక్కడక్కడ అంటున్నారు. కొంతమంది నవీన్ యాదవ్ గెలుస్తారు, భయపడి కూడా ఓట్లు వేస్తారు, రౌరీ షేటర్ అని కూడా అంటున్నారు కదా. అట్లానే వాళ్ళకి చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలుసు. అందుకే రెండు నడుస్తూనే ఉంటాయి అట్లా. బీజేపీ కూడా ఉంది కదా, బీజేపీకి అయితే అసలే ఇక్కడ బచ్చీలో లేదు సార్, అంత సీన్ లేదంటారా? కానీ చాలా మంది 200-300 పైన నామినేషన్ చేశారు. ఎవరెవరో వచ్చి నామినేషన్ చేస్తున్నారు. రైతులు కూడా వచ్చి మేము నామినేషన్ వేస్తాం ఖచ్చితంగా వచ్చా అంటున్నారు. ఎందుకు? అదే భరోసా ఉన్నట్టు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఏం పేరు మీ పేరు? రామయ్య. ఏ ఏరియా ఇది? ఇది వినాయక నగర్. ఈసారి ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే మీకు అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? మాకు టిఆర్ఎస్ కావాలి సార్. ఎందుకు పెద్ద ఆయన? అది మంచి పార్టీ. వాళ్ళు ఇప్పుడు 2 సంవత్సరాలు నాకు ఇది రైతు బంధు పడక పింఛనంటే పక్క పెడదాం. నాకు రైతు బంధే వాళ్ళేది. అప్పుడు కేసీఆర్ ఉండగా అసలు ఎందుకు వేయట్లేదు? దుఃఖం వస్తుంది. నాకు 24 ఎకరాల భూమి ఒక పైసే వాళ్ళకి వచ్చింది. మీకు ఒకటే రావట్లేదా లేకపోతే అందరికి రావట్లేదా? మా అన్నదమ్ములకు నలుగురికి రావట్లేదు. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా వచ్చాయా? ఎవరికి రాలా? మీకు తెలిసిన వాళ్ళకి మిగతాళ్ళకి వచ్చినాయి. వాళ్ళకి వచ్చి మీకు ఎందుకు రావట్లేదు? ఏమో మీరు అడగలేదా? అడగాలి కదా అక్కడ మీ అధికారులను. కానీ ఎవరికి అంటే చెప్తలేరు. కానీ కేసీఆర్ ఉన్నాక అయితే ఇది ఇలా పెట్టించిండు కవర్లల్లో డబ్బులు. శంకరంపేటలో మా ఊరి దిక్కు శంకరంపేట అన్నది. శంకరంపేటలో అన్ని బ్యాంకులో ఇచ్చేసిండ్రు. నాకు 24,000 వచ్చినాయి అప్పుడు. ఈసారి కేసీఆర్ వస్తే వస్తాయంటారు మళ్ళా? అంత నమ్మకం ఏంటి మీకు? నమ్మకం అదే, ఆయన మంచోడు. కానీ మీ ఎమ్మెల్యే ఇప్పుడు ఇక్కడ మాగొంటి గోపీనాథ్ గారు కదా, సో ఆయన ఏం చేయలేదా మీకు? ఆయన చేసిండు, సాయం చేసిండు. ఆయన ఇక్కడ అన్ని పనులు చేసిండ్రు. రోడ్లు అట్టిగానేనాయా ఇవన్నీ. ఈ రోడ్డు ఎంత మట్టిదండి, పెద్ద గుంత. సరే ఈసారి ఎలక్షన్లో మీరు వ్యక్తిని చూసి ఓటేస్తున్నారా లేకపోతే పార్టీని చూసి ఓటేస్తారా? లే, పార్టీతో ఎక్కడే సార్. మాకు కేసీఆర్ ఓటేస్తాం మేము. హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ వాళ్ళు ముందు కూడా మాకు ఈ ఆంధ్ర తెలంగాణను అలాగ చేసింది కేసీఆరే. లేకుంటే అవి రెండు కలిసి ఉండే కదా. ఎప్పుడు వాళ్ళే తినిపోతారు మొత్తం. ఆంధ్రోళ్ళే మన పైసా అంతా అక్కడ మునిగిపోయింది అనాలి, ఇక్కడికి వెళ్ళి అంతా అక్కడ పంపించాలి. అప్పుడు మనం మునిగిపోయినాం చాలా మటుకు.
కేసీఆర్ కొట్లాడి తెచ్చిండు. మరి కేసీఆర్ తెచ్చారు కదా, పోయినసారి ఎందుకు ఓడిపోయారు కేసీఆర్? కేసీఆర్ అంటే ఉడగొట్టిండ్రంటే ఈ సోనియా గాంధీ పైస వంచింది, కొద్దిగా పైస వంచినట్టుంది. అయితే వాళ్ళకి ఇప్పటిదాకా తెలియదు, మరి మేమే గెలుస్తాం అనుకుంటాం కానీ ఇవ్వలేరు. మీరు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు పని, వాళ్ళు గ్యారంటీ పడిపోతారు. ఈసారి ఓడిపోతారా? పడిపోతారు. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నారు? గట్టిగా చెప్తాను నేను, నువ్వే చూస్తావు. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీకు ఇక్కడ? ఈ బస్తీరా 250. మీకు మీ ఫ్యామిలీ 8 ఓట్లు ఉంటాయి. మాత 8 ఓట్లు ఎవరికి వేస్తారా? 8 వేస్తాము. 8 వేస్తారా? జూబిలీస్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఎందుకన్నా? ఎందుకంటే ఇప్పుడు ఈ మన రహమత్నగర్ డివిజన్ జూబ్లీస్ నియోజకవర్గానికి బీసీకి టికెట్ వచ్చింది. యాదవ్ బిడ్డ, మేము కూడా యాదవ్ అభిమానం కాపాడుకుంటా ఆయన అందరిని కలుపుకొని పోతాడు. మంచోళ్ళని, చిన్నోళ్ళని, పెద్దోళ్ళని, కుల మతాలని అందరిని కలుపుకొని మంచి డెవలప్మెంట్ చేస్తాడు అనేది మా అభిప్రాయం. గవర్నమెంట్ మీద చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ 200 యూనిట్లు ఫ్రీ వస్తుంది కరెంటు, అదొకటి అమలైంది. ఫ్రీ బస్సు ఉంది, సన్న బియ్యం వస్తున్నాయి. ఇక ఆల్రెడీ రోడ్లు, డ్రైనేజీలు అవి కూడా పడుతున్నాయి. తర్వాత ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు కూడా మొన్న పోలీస్ జాబులు పడ్డాయి. ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కొన్ని ఈ పోస్టులు కూడా పడుతున్నాయి, ఉద్యోగాలు. ఇంకా ముందు ఇంకా కొన్ని ఉద్యోగాలు వస్తాయి, బాగా డెవలప్ అవుతుంది. సూపర్ 6 ఎన్ని వరకు అమలయ్యాయి అంటారు? ఆల్రెడీ అమలు అవుతాయి, ఇంకా నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా వస్తాయి. అది మా అభిప్రాయం. ఇంకోటి బీసీ వాళ్ళకు ఎవరైతే ఇంతవరకు వెనక పడుతున్నారో బీసీ వాళ్ళకు కూడా కొంచెం న్యాయం జరిగినట్టు అవుతుంది. బయట ప్రజలు చూస్తే ఏ ఒక్కటి అమలు కావట్లేదు అని అంటున్నారు. ఫ్రీ బస్ తప్పించి ఏది అమలు కాలేదు అనేటోళ్ళు అంటారు సార్. ఇప్పుడు ఏది వాస్తవమో అందరికి తెలుసు. ఇప్పుడు జూబ్లీస్ నియోజకవర్గంలో బీసీకి టికెట్ ఇవ్వడం మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మన ఈ యాదవ్ సమాజం కానీ బీసీలు వెనకబడిపోయారు. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఏదైతుందో అది అమలు అవుతుంది. కాబట్టి ఇప్పుడు మన జూబ్లీస్ నియోజకవర్గం బీసీకి ఇవ్వడం మంచిగా అనిపిస్తుంది. 100% 50,000 మెజార్టీతోని నవీన్ యాదవ్ గెలుస్తాడు. గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు కదా, సానుభూతి ఓట్లు పడేదానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి? మేము కామెంట్ ఏం చేయదలుచుకోలేదు. నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం, మా బీసీ వర్గం సంబంధించి ఏదైనా నేను చెప్పగలిగింది 50,000 మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుస్తాడు. అంటే లాస్ట్ ఎక్స్ఎమ్మెల్యే గారు మీకేమి ఇక్కడ పనులేం చేయలేదా? ఎవరైనా ఎక్స్ఎమ్మెల్యే ఎవరు? మాగొండ గోపీనాథ్ గారు చేసిండు అని నేను దాని గురించి కామెంట్ చేయట్లే. ఓన్లీ ఇప్పుడు వచ్చిన నియోజకవర్గం టికెట్ గురించే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏదైతే బీసీకి ఇచ్చిండ్రో బీసీలు వెనకబడిపోతారు. 42% రిజర్వేషన్ ఏదైనా ఉందో యాదవ్కు టికెట్ ఇచ్చారు. మేము యాదవ్ నియోజకవర్గం నుంచి, యాదవ్ సంఘం నుంచి, ఈ లోకల్ అందరి నుంచి. అంటే ఇప్పుడు మీ యాదవ్స్ అని ఓటేస్తున్నారా లేకపోతే మీకు అభివృద్ధి పనులు చేస్తారని? ఇప్పుడు మనకు దగ్గర ఉంటాడు, ఒకటి ఫస్ట్ పాయింట్. పక్కనే ఉంటాడు, ఏ రాత్రి పోయినా మాకు మేలు చేస్తాడు అనే నమ్మకం కలుగుతుంది. అరే మాకు ఈ రాత్రి 12 గంటలకు మాకు ఒక ఆపద వచ్చింది, మాకంటే ఈ జూబ్లీస్ నియోజకవర్గం మొత్తం ఆయన దగ్గర. నేను ఒక్కనితో దునియా ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా జనం దగ్గర ఉన్నాడు, లోకల్ పక్కన. అంటే కొంతమంది రౌరీ షేటర్ మేము ఓట్లు వేయమని చెప్పి కూడా కొంతమంది విమర్శిస్తున్నారు కదా, దానికి మీరేం సమాధానం? అదంతా ఫేక్. మీరు చూసి ఆయన ఎంత చదువుకున్న వ్యక్తి, మంచి జ్ఞానం ఉన్నది, అందరినీ మంచిగా కలుపుకొని పోతుండు. పెద్దోళ్ళని, చిన్నోళ్ళని అందరిని కలుపుకోతుండు అందరినీ. ఇప్పుడు ఏ రాత్రి ఇప్పుడు ఆయన ఈ ఎమ్మెల్యే సీట్ లేకున్నా కానీ ఎంతోమందికి ఎన్నో మేలు చేస్తుండా లేడా? అది మీరు చెప్పండి. ఎన్నో సాయాలు చేస్తుండు కదా వ్యక్తిగతంగా. ఇప్పుడు ఇంకా ఎమ్మెల్యే అయితే ఇంకా నుంచి తలసాని శ్రీనివాస్ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు అనేది కొన్ని రూమర్స్ అయితే నడుస్తున్నాయి. దాన్ని ఎంతవరకు? అది మాకు అంతవరకు పూర్తిగా అంత అవగాహన లేదు. అది లేని రిలేషనే కదా, రిలేషన్ అయినప్పటికీ అల్లుడికి మామ సపోర్ట్ చేస్తున్నారు అనేది కొన్ని రూమర్స్ నడుస్తున్నాయి. అది దాని గురించి మేము చెప్పలేము సార్. దాని గురించి మాకు పూర్తిగా అవగాహన లేనప్పుడు నేను మాట్లాడలేను. ఇది అయితే మేము బీసీ బిడ్డగా యాదవ్ సామాజిక వర్గం ఇక్కడ అన్ని కుల మత చిన్న పెద్ద. ఎన్ని ఓట్లు ఉన్నాయన్న మీకు? సారీ, ఎన్ని ఓట్స్ ఉన్నాయి మా ఇంట్లోనా? ఏరియా ఇంట్లో మా ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి. 6 ఓట్లు ఉన్నాయి. నేను ఇంకా 60 మందిని తయారు చేస్తాను. ఇంకా 10 మంది ఇంకా రోజు. ఇప్పుడు నేను 3 నెలలే తిరుగుతున్నాం, రోజు తిరుగుతున్నాం. మేము ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశం? మినిమం 50,000 అని ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నది. 50,000 ఓట్లు. మీ దగ్గర ఎన్ని ఓట్లు వేపిస్తారు?
మా దగ్గర అంటే మా తెలిసిన వాళ్ళు, మా పక్క వాళ్ళు, నైబర్స్, యాదవ్ సంఘంలో మీటింగ్లలో కూడా అదే మాట్లాడుతున్నాం. మనకు తోచినంత మనం చేయాలి, మా శాయశక్తులు వడ్డిస్తాం, గెలవడానికి పూర్తి సహకారం ప్రయత్నం చేస్తాం. 100% మెజార్టీతోనే గెలుస్తాడు, ఇది మాత్రం పక్క. ఓకే థ్యాంక్ యూ అన్న. ఓకే.